మేషరాశి, దీన్ని ఏరియస్ అంటారు. మరి ఈ రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటే, దాదాపు అంటే శని 12th ప్లేస్లో ఉండడం, అదేవిధంగా గురువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధైర్యము, ఆత్మవిశ్వాసము పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి, అంటే పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా వాళ్ళు ఆ పనిని అధిగమిస్తారు. అంటే వాళ్ళు చేసేటువంటి ఏదైతే పనులు ఉంటాయో ఆ ఒత్తిడిని అధిగమించి ముందరికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంచెం కుటుంబం సంబంధించినటువంటి విషయాలలో సహాయం లభించినప్పటికి కూడా ఈ మేషరాశి వాళ్ళు నోరు జారే అవకాశం ఉంటుంది. ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్వీయ నియంత్రణ అంటారు, సెల్ఫ్ కంట్రోల్, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్థికంగా కూడా నియంత్రణ అవసరం ఉంది వీళ్ళకి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో తొందరపడి వాగ్దానం చేయకండి ఈ వారం అంతా కూడా. అయితే అది కాకుండా కుటుంబంలో నేను చెప్పాను కదా, మీరు మాట జాడడం ద్వారా చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ వారం అంతా కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ దర్శనం చేసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ఈ వారంలో వచ్చేటువంటి ఇబ్బందికరమైన స్థితిని ఎదుర్కొని వాళ్ళు విజయం, అంటే వాళ్ళు అనుకున్న పనులు నెరవేర్చుకున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి దర్శనము వీళ్ళకి సూచించదగ్గ రెమెడీ లేదా పరిహారం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి వృషభ రాశి అంటే